మీ అందరికీ వందనాలు. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు ఎవరికోసారి గడ్డ అయింది రొమ్ముకి. అయినాక అప్పుడు ఆపరేషన్ చేయించుకొని అది మానినాక కొద్ది ముక్కు ఉందంట ఒక పక్కకి. ఆ కొద్ది ముక్క మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ అయింది. మళ్ళీ అయితే నేను అయ్యగారి కాడికి వచ్చి, అయ్యగారు మరి నాకు ఎట్లా అయింది, ఎవరికి ఒకసారి అయితే నాకు ఎంతో భయమైంది, ఎంతో నిందించిరు అయ్యగారు అని అంటే ప్రార్థన చేశాను. అడగా, అమ్మ నీకు ఏమీ కాదు, ఈ గడ్డ నీకు మానిపోద్ది, కరిగిపోద్ది, నీకేమీ కాదు, నీకు స్వస్థత ఇద్దామా అని అయ్యగారు నేను ఇక్కడికి చర్చి కాడికి వచ్చి కలిసినప్పుడు చెప్పినప్పుడు నేను అంతే ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, మునుపంతే పెద్దగా అయింది గడ్డ, ఈసారి నాకు అట్ట కావద్దు నాయన. అయ్యగారు చెప్పిందంటే దేవుడు చెప్పినంత తెలివే నాకు. అయ్యా నాకు తండ్రి, అల్ల ఏదైనా ఉంటే నువ్వు తీసేయి నాయన అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక నైటు నాకు డాక్టర్ వచ్చి తూడిసినట్టు అనిపించింది. డాక్టర్ దూదితో తూడిసినట్టుగా అనిపిస్తే నేను ఏమోలే అనుకుని నిద్రపోయినా. 4 గంటలకి మేము ప్రార్థన చేసుకుంటాం. నేను మా ఆయన లేచి 4 గంటలకు ప్రార్థన చేసుకుంటాం. అయితే 4 గంటలకు లేచినప్పుడు నా తలాపున రక్తం తీసి పోసి కానత్తనం ఉంది. నేను ఏంది రక్తం, నాకు రాత్రి డాక్టర్ దూడ్చినట్టుగా ఉంచిండు. ఈ రక్తం ఏందని నిజంగానే నా తలాపున పడింది. అటు ఇటు కూడా కాదు, నేను పడుకున్న మంచం కాడనే తలాపున పడింది. ఏంది నా ప్రభు నాదంతా తీసి నాకు చూంచేటట్టుగా నా పక్కముడు పోసిండని, నన్ను దేవుడు స్వస్థపరిచిండని నేను ఎంతో ఘనంగా అనుకున్నా. అయితే ఆ రోజు దేవుడు తీసి పక్క పోసిన కాంచి నా గడ్డ మాందానికి దగ్గుమాకం వేసింది. మళ్ళీ డాక్టర్కి చూపించాలి కదా, ఏమనుకుంటారో ఆ నీళ్లు మళ్ళీ ఇంకెక్కువైతే అని అనుకుంటారో పాడా అని నేను డాక్టర్ చూపించినప్పుడు అన్నట్టుగా, బుజ్జి ఇది ఏమి కాదులే కానీ నేను చిన్న బొక్క చేసి ఉన్నది కూడా తూడిచేస్తాను అన్నాడు. అయితే ఊళ్ళోనే డాక్టర్ చిన్న బొక్క చేసి అది తూడిచేసినాక మళ్ళీ పోయిన వారం ఇక్కడ అమ్మగారు 2 నిమిషాలు నేను ప్రార్థన చేస్తా, మీకు ఏదైనా బలెంత ఉంటే మీరు ఆ బలెంతను తలుసుకొని మీరు ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు, నేను పోయిన వారం అమ్మగారు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలు నేను ఏకేపించిన. ప్రభువా, నీ గాయం నాకు లేకుంటుండి ఇదంతా మారిపోతే నేను వచ్చే వారం అమ్మగారు చెప్పినట్టుగా నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నా. సాక్ష్యం చేస్తే నాది వచ్చే ఈ వారం కల్లా అసలు ఏమైనా కాని రాకుండా మంచిగా మానింది, మంచిగా ఉన్నది. అమ్మగారి ప్రార్థనల్లా నాకు స్వస్థ అయింది. అది స్వస్థ ఓరికైనా అయింది. వచ్చే వారం సాక్ష్యం చెప్పమన్నది అమ్మగారు. నేను వచ్చే వారం కల్లా నేను సాక్ష్యం చెప్పాలి ప్రభువా, నేను పట్టుదలతోనే ఉన్నా. నాకు గాయం పోయి ఆ చిన్న రంధ్రం చేసింది కూడా కాని రాకుండా మంచిగా మానిపోయింది. నాకు స్వస్థ వచ్చింది. నేను ఎవరికి ఏరే చర్చికి పోతే నేను కింద అసలు కూర్చోలేకపోయేది. కుర్చీలో కూర్చున్నా నా కాళ్ళు ఇంతంతలా వాసేది. నేను మా చర్చికి నడిచిన రోజులు కూడా నేను కింద కూర్చోలేక కాళ్ళు ఎంత వాసేది. కుర్చీలో కూడా నేను కూర్చోలేకపోయేది. నేను ఈ సన్నిధికి ఈ ఆలయానికి వచ్చిన కాంచి నేను కింద కూర్చోగలుగుతున్నా. నాకు మంచిగా ఆరోగ్యం ఉంది. దేవుడు మళ్ళీ మొన్న మా ఇంటికి అయ్యగారు వచ్చిండు. అయ్యగారు మరి గడ్డ ఏంది, మళ్ళీ ప్రార్థన చేయండి అయ్యగారు అన్నప్పుడు ప్రార్థన చేసి నీకే లేదు అంత పూర్తిగా అయిపోయిందని చెప్పిండు. దేవుడికి స్తోత్రాలు. దేవుడు నాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. మంచిగా నేను ఇన్నాళ్ళు అంత కూర్చోలేకపోయేది. ఇప్పుడు గడ్డ నయమైంది. నేను పనికి కూడా వెళ్తాను. నాకు యాక్టివ్గా నేను సంవత్సరం అవుతుంది పని పోలేక. నేను పనికి కూడా ఇప్పుడు వెళ్తున్నా. పనికి వెళ్ళినా నాకేమనిపించలే, మంచిగా ఉంది. అయ్యగారి వల్ల అమ్మగారి వల్ల ప్రార్థనల్లా నేను ఇట్టున్నా. మరి మా ఆయనకు కూడా కొద్దిగా ఆయనకు కూడా ఎవరికి బాగలేదు. వీడికి వచ్చిన కాంచి కూడా ఆయనకు బాగానే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఆయనకి టెన్షన్ అనుకోకుండా పెరుగుతుంది. ఆ టెన్షన్ కూడా లేకుండా ఆయనకు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్టు మా కుటుంబం గురించి మన అయ్యగారు వచ్చిండు. ఏం కాదులేవే, మళ్ళీ వచ్చి నేను వెళ్తానన్నాడు. మళ్ళీ మా ఆయనకి అయ్యగారు వచ్చి మమ్మల్ని గణపరిచి, అయ్యా మమ్మల్ని ఇంకా బలపరిచేలాగా మీరందరూ ప్రార్థన చేయండి. అమ్మగారు అయ్యగారు కూడా నాకు గడ్డ అయిందాక కూడా ప్రార్థన చేశారు. నాకు స్వస్థ వచ్చింది. ఇంత గాయం కూడా గాని రాకుండా పోయిన వారు తక్కువైంది, నాకు స్వస్థ వచ్చింది. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. నిజంగా మరి ఆ రోజు 2 నిమిషాలు ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ ఉన్నారు. ఎవరిదైనా సాక్ష్యంగా ఈరోజు వచ్చి నించున్నారా? ఎవరు వచ్చారు? ఆ 2 నిమిషాల ప్రార్థనలో దేవుడు ఆలకించాడా లేదా? గడ్డ ఉంది ఈ తల్లిగారి ఈ ప్లేస్లో
ఇంతలా గడ్డ. ఒకసారి ఆల్రెడీ ఇంతకు ముందు ఆపరేషన్ జరిగిందంట, కానీ చిన్న చిన్న ముక్క ద్వారా అది మరలా పెరిగిపోయింది. అలా ఉంటాయి. అంటే పూర్తిగా కొన్ని మరి వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు పొరపాటున ఏదైనా ఒక చిన్న ముక్క ఉన్నా కానీ అది మళ్ళీ రీగ్రోత్ అయ్యే ప్రభావం ఉంది, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఈ తల్లి గారు కూడా అలానే పెరిగింది. కానీ మందిరంకి వచ్చిన దగ్గర నుంచి అది పూర్తిగా పోవాలి అని చెప్పేసి ఎన్నో సార్లు ప్రార్థన చేయించుకుంది. అలా చాలా సార్లు మరి దైవజనుల ప్రార్థన బట్టి ఇంత ఉన్న గడ్డ మళ్ళీ ఇంత సైజుకి వచ్చింది. కేవలం ప్రార్థన ద్వారా ఇంత ఉన్నది ఈ సైజుకి వచ్చింది. అది కూడా పోవాలి అమ్మా అని చెప్పేసి పోయిన వారము మన దగ్గర ఆల్రెడీ ఇక్కడ ప్రార్థన జరగకముందు వచ్చి కలిశారు. ఇక్కడ ప్రార్థన జరిగిన తర్వాత మరి ఏ రకంగా మరి దేవుని అడిగిందో తనకు మాత్రమే తెలుసు, మన ఎవరికి తెలీదు. ఏ రకంగా అడిగిందో ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పింది. ఆ రీతిన దేవుడు స్వస్థతనిచ్చి ఉన్నారా లేదా? ఇచ్చారా? మరి నిజంగా తండ్రి ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ రీతిన ఆ తల్లి ప్రార్థన దేవుని గెలిపించాడు. మరి అద్భుతంగా మన ఇదే వారంలో పాస్టర్ గారు వీళ్ళ ఇంటికి వెళ్ళారు. మరి అక్కడ కూడా ఆశీర్వాద ప్రార్థన అనేది చేశారు. తల్లిగారికి ఇక మీదట నీకు ఆ ప్రభావం అసలు రానే రాదు అని చెప్పడం జరిగింది. సంతోషంగా దేవుడు దర్శనం ద్వారా కూడా తల్లితోని మాట్లాడారు. ఆ రీతిన నా తండ్రి నన్ను బలపరిచాడు, నన్ను స్వస్థపరిచాడు అని చెప్పేసి సంతోషంగా మన మధ్యన సాక్షిగా నిలబడి ఉన్నారు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యంతో ఉంచును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.